హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఈరోజు వీడియోలో ఆబ్దీకం గురించి చెప్తానండి. వీడియో పూర్తిగా విని లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. రాజగోపాల్ ఆఫీస్కి బయలుదేరి కారు కీసు బ్రీఫ్ కేసు తీసుకుని బయటికి వెళ్ళబోతూ భార్యని పిలిచాడు. వంటింట్లో నుంచి వచ్చి ఏమిటన్నట్లు అతని కేసి చూసింది. ఎల్లుండి మా నాన్నగారు తిది, మన పని మనిషి లేదా ఇంకెవరైనా చూసి ఇల్లంతా కడిగించి శుభ్రం చేయించు. దగ్గరలో ఎవరైనా వంట చేసేవాళ్ళు ఆర్థికం భ్రమలు ఉన్నారేమో పక్కింటి ఆంటీని కనుక్కొని మాట్లాడు అని వెళ్ళిపోయాడు. ఆమెకి మనసులో చాలా ప్రశ్నలు వచ్చాయి. కానీ అతను హడావుడిగా వెళ్ళిపోతుంటే ఎందుకని ఊరుకుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళయి 6 నెలలే అయింది. పెళ్ళైన 3 నెలలకి ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ బుక్ చేసుకుని నెల క్రితమే గృహప్రవేశం అయ్యారు. గృహప్రవేశ సమయంలో వీళ్ళ ఫ్లోర్లోనే ఉంటున్న పక్కింటి వాళ్ళు పరిచయం అయ్యి చాలా విషయాల్లో ఒకరికి సహాయం చేయడంతో సాన్నిహిత్యం పెరిగింది. గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కాబట్టి ఉన్న 4 బ్లాకుల చుట్టూ చక్కటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాడు బిల్డర్. అక్కడ నడుస్తుండగా నరసయ్య గారితో పరిచయం అయింది. ఆయన కొడుకు కూడా ఒక బ్లాక్లో ఫ్లాట్ తీసుకున్నాడు. కొత్తగా రావడంతో చాలా విషయాల్లో పక్కింటి ఆవిడ కాంతం గారు, నరసయ్య గారుల సలహాలు తీసుకోవడం పరిపాటి ఒకళ్ళకి. అందుకే రాజగోపాల్ ఆఫీస్కి వెళుతూ అలా చెప్పాడు. ఒకళ్ళకి రాజగోపాల్ చెప్పిన విషయం మీద చాలా సందేహాలు వచ్చాయి. సందేహాలు తీర్చుకునే అవకాశం ఇవ్వకుండానే అతను హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల అద్దెకాలకి అన్నగారి దగ్గరికి వెళ్ళేవాడు. ఈ మాట తండ్రి తిదికి ఆఫీస్ పని ఒత్తిడి వల్ల బెంగళూరులోనే పెట్టదలుచుకున్నాడు రాజగోపాల్. సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే ఒకళ్ళే ఇచ్చిన కాఫీ తాగి అడిగాడు, కాంతం గారితో మాట్లాడేవా అని. అది కాదు, ఇక్కడెక్కడో గాయత్రి సదన్ అని ఉందట, అక్కడికి వెడితే వాళ్ళే అన్నీ చేసి పెట్టేస్తారట, అక్కడికి వెళ్ళకూడదా అంది. అదేమిటి, ఎందుకలా? నేను కనుక్కోమన్నాను, కనుక్కోలేదా అన్నాడు చిరాకుగా. మొన్ననే గృహప్రవేశం చేసుకుని ఏడాది గడవకుండా ఇంట్లో ఆర్థికం ఎందుకు అశుభంగా, అది కాకుండా ఇంట్లో పెడితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అంది అతని కేసు చూస్తూ. మొదటిసారిగా రాజగోపాల్కి ఒకళ్ళ మీద సడన్గా కోపం వచ్చింది. అది అతని ముఖంలో ప్రస్ఫుటమైంది. అతను ఇంతవరకు ఆమె మీద ఎప్పుడూ కోపం ప్రదర్శించలేదు. వెంటనే తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య దాంపత్యం చాలా అన్యోన్యంగానే సాగుతోంది. చిన్నప్పటి నుంచి రాజగోపాల్ చాలా సున్నితమైన మనస్తత్వం. ఎవరైనా తనను నొప్పించేలా ప్రవర్తించిన, అవతల వాళ్ళ మీద పరుషప్రదం ప్రయోగం చేసిన రిటార్ట్ చేయడం అతనికి అలవాటు లేదు. అతనికి అంత కోపం ఎందుకు వచ్చిందో ఒకళ్ళకి అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉండిపోయింది. తాను అన్న దాంట్లో తప్పేమిటో ఆమెకు అర్థం కాలేదు. ఆ మధ్యాహ్నం భర్త చెప్పిన విషయం గురించి కాంతం అంటే సహాయం కోసం వెళ్ళినప్పుడు ఆమె కొత్త ఇంట్లో ఏడాది గడవకుండా శ్రాద్ధకరణ ఎందుకమ్మా, బయట బోల్డ్ మంది కొంత డబ్బిస్తే ఏర్పాటు చేస్తారు కదా అంది. ఒకళ్ళకి సినిమాల్లో సముద్రం పక్కన చెరువుల పక్కన 3 పిండాలు పెట్టి చేసే కార్యక్రమాల దృశ్యాలు మనసులోకి వచ్చి కాంతం అంటే చెప్పింది చాలా సబబు అనుకుంది. కోపంగా బయటకు వచ్చి నడుస్తూ ఆలోచనలో పడ్డాడు రాజగోపాల్. వాళ్ళ వీధి చివర ఉన్న గణపతి ఆలయం దగ్గరికి రాగానే ఏదో ఆలోచన వచ్చి లోపలికి వెళ్ళి పూజారి ఖాళీగా ఉంటే ఆయన అడిగాడు, దగ్గరలో ఆబ్దీకాలు ఏర్పాటు చేసే సంస్థ ఏదైనా ఉందా అని. దగ్గరలోనే గాయత్రి సదన్ ఉంది, అక్కడ కనుక్కోమని ఎలా వెళ్ళాలో చెప్పారు. ఆ సమయంలో ఉండరని మొన్నాడు 10 గంటల తర్వాత వెళ్ళమని చెబితే మర్నాడు కనుక్కుందామని వచ్చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను మామూలుగానే ఉన్నాడు, కానీ రాత్రంతా ముభావంగానే ఉన్నాడు. ఒకళ్ళకి తాను అన్న దాంట్లో తప్పేమిటో తెలియక
భర్తకి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు. భర్త ముభావంగా ఉండడం చూసి తాను కూడా ఊరుకుంది. ఆమెతో ఆర్గ్యుమెంట్ చేద్దామని ముందనిపించినా కొత్త ఇంట్లో ఆ కార్యక్రమం ఎందుకు అన్నది అతని మనసులో కూడా పీకుతూ ఉండడం వల్ల అప్పటికి ఊరుకున్నాడు. మొన్నాడు మామూలుగా అంటే ముందుగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజగోపాల్. ఆఫీసులో చెప్పి 10 దాటిన తర్వాత గాయత్రి సదన్కి వెళ్ళి వాకప్ చేశాడు. ఒక చిన్న బిల్డింగ్లో ముందు భాగంలో చిన్న ఆఫీసులా ఉంది. అక్కడ వాకప్ చేస్తే వాళ్ళు చెప్పారు, కొంత డబ్బు కడితే భోక్తల్ని మంత్రం చెప్పేవాళ్ళని ఏర్పాటు చేస్తామని, కార్యక్రమం బిల్డింగ్ వెనకాల ఉన్న వసారాలో చేసుకోవచ్చని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూశాడు అతను. వెనక ఉన్న స్థలంలో అడ్డంగా రేకుల షెడ్డులా ఉంది. ముందు భాగంలో ఒక కుళాయి, అక్కడ ఒక ఆవిడ నీళ్లు పడుతుంటే పక్కన అంటగిన్నెలు ఒక ఆమె తోముతోంది. అంతా గలీజుగా ఉంది. వసారా 2 భాగాలుగా తడకలతో విభజించి ఉంది. ఒక పక్క ఒక పార్టీ శ్రాద్ధకర్మ జరుగుతుంటే ఇంకో పార్టీ వాళ్ళు కర్మ పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణులకి భోజనాలు వడ్డిస్తున్నారు. మట్టి నేల అంతా తడితడిగా ఉంది. అక్కడే పీటలు వేసి భోజనం పెడుతున్నారు. ఒక మాట అంతా చూసి వెనక్కి వచ్చేసాడు. ఈ సంగతి రాత్రి వచ్చి చెప్పి డబ్బు కడతానని మళ్ళీ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వస్తూ అనుకున్నాడు, గాయత్రి సదన కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాకప్ చేయాలనుకుంటూ ఇంటికి వస్తూ అనుకున్నాడు. తాను అంత క్రితం రోజు రాత్రి అంత ముభావంగా ఉండకూడదనిపించింది. ఒకళ్ళ చిన్నప్పుడే తల్లిదండ్రులు యాక్సిడెంట్లో పోవడంతో చిన్నప్పటి నుంచి ఢిల్లీలో వాళ్ళ చిన్నాన్న దగ్గర పెరిగింది. అందుచేత పితృ కార్యక్రమాల గురించి అంతగా తెలియకపోవచ్చు. ఈ సంగతి అప్పుడు తట్టకపోవడం, ఆ కొద్దిపాటి కోపాన్నైనా అప్పుడు నిగ్రహించుకోకపోవడం పట్ల అతనికి తన మీద తనకే కోపం వేసింది. ఇంటికి వెళ్ళగానే అన్నీ వివరించి ఒకడికి సర్ది చెప్పాలనుకున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి తలుపులు తీసే ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్లో 2 బ్రాహ్మలు కూర్చుని ఉన్నారు. ఎవరో అర్థం కాలేదు. వాళ్ళని పలకరింపుగా నవ్వి లోపలికి వెళ్ళాడు. 2 పనివాళ్ళు ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. అతని బెడ్రూమ్లోకి ప్రవేశిస్తే వెనకే ఒకళ్ళు వచ్చింది. మీరేం బయట చూడక్కర్లేదు. రేపు మన ఇంట్లోనే మీ నాన్నగారి అభిషేకం జరుపుతున్నాము. మీరు ముందు వెళ్ళి అక్కడ కూర్చున్న బ్రాహ్మణులతో మాట్లాడి వాళ్ళు ఏమేమి కావాలంటారో అవి ఎక్కడ దొరుకుతాయో కనుక్కోండి. లేదా వాళ్ళే తెచ్చుకుంటామంటే డబ్బు ఇవ్వండి. తెల్లవారుజామునే వంటకు కూడా వంట మనిషిని పంపుతామన్నారు వాళ్ళు అని గుక్క తిప్పుకోకుండా అతనికి అవకాశం ఇవ్వకుండా చెప్పేసింది. ఏమి జరిగింది, ఇంతలో మనసు ఎలా మార్చుకున్నావు అన్నాడు నవ్వుతూ, పెద్ద రిలీఫ్గా ఫీల్ అవుతూ. చెబుతాను, ముందు వాళ్ళతో మాట్లాడరండి అని తాను వంటింట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళని పంపించేయకండి, కాఫీ తాగి పెడతారు అంది లోపలికి వెడుతూ. రాజగోపాల్ హాల్లోకి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోగానే వాళ్ళిద్దరిలో పెద్ద ఆయన తండ్రి గారు అద్దెకు అన్నారు. రేపు వచ్చి కార్యక్రమం నడుపుతాము. మీది కృష్ణ యజుర్వేదం అయితే నేను చేస్తాను, అలా కాకుండా వేరే అయితే ఇంకొకరిని పంపుతానన్నాడు. మాది కృష్ణ యజుర్వేదమేనండి. అగ్నిహోత్రం ఎక్కడ పెడతారో చూపిస్తే కావలసినవి తెప్పిస్తానన్నాడు. వాళ్ళిద్దరూ అన్నీ వివరంగా చెప్పి ఏమేమి కావాలో ఎక్కడ దొరుకుతాయో అన్నీ చెప్పి రేపు వస్తామని చెప్పి వెళ్ళబోతుంటే ఒకళ్ళు కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చి తాను కూడా కూర్చుంది. వంట మనిషి తెల్లవారుజామునే వస్తుందని ఏమేమి సిద్ధం చేయాలో అన్నీ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళంగానే ఇప్పుడు చెప్పి ఏమిటి, ఇంతలోనే ఇంత మార్పు ఏమి జరిగింది అన్నాడు ఒకళ్ళు కేసు చూసి నవ్వుతూ. మీరు ఏదీ సరిగా చెప్పరు, నాకు అన్నీ పూర్తిగా వివరిస్తే బాగుండేది. నిష్ఠూరంగానే ఆ మధ్యాహ్నం ఏం జరిగిందో చెప్పింది. ఆమె చెప్పిన వివరాల్లోకి వెడితే రాజగోపాల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనసు బాగా ఒక వాకింగ్ ట్రాక్ దగ్గర ఒక చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చుంది. ఎప్పుడైనా తోచినప్పుడు అక్కడ కూర్చుని ఏదైనా పుస్తకం చదవటం లేదా సంగీతం వినడం ఆమెకు అలవాటే. ఇవాళ మాత్రం ఆలోచిస్తూ కూర్చుంది. ఎందుకు రాజగోపాల్కి కోపం వచ్చిందో ఆమెకి అంతుపట్టలేదు. ఆమె అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు నరసయ్య గారు కూడా వచ్చి కూర్చోవడం కద్దు. ఈవేళ కూడా ఆయన కూర్చునే చోటుకు వెడుతూ ఒకళ్ళ ముఖంలోకి చూసి ఆగి పలకరించారు. ఆమె ముఖంలో ప్రస్ఫుటమవుతున్న విచారం చూసి ఏమిటి సంగతి అని నొక్కి నొక్కి అడిగితే
ఆమె జరిగిందంతా చెప్పింది. ఆయన ఒకడ పక్కన కూర్చుని అడిగారు, ఆ అబ్దీకం అంటే ఏమిటనుకుంటున్నావమ్మా నువ్వు? అదేదో చనిపోయిన వాళ్ళకి శాంతి కోసం చేసే శ్రాద్ధకర్మ కాదా? అందుకే కదా ఇళ్లల్లో చేయకుండా సముద్రం ఒడ్డున చెరువు గట్ల వద్ద చేస్తున్నట్టు చూపిస్తారు సినిమాల్లో అంది. ఆమె జ్ఞానానికి పరిధిలో ఉన్న విషయాన్ని తెలుపుతూ, ఓహో అదా నీ అభిప్రాయం? నువ్వు ఢిల్లీలో పెరిగావు కదా, మీ చిన్నాయన అటువంటి కార్యక్రమం చేయడం ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే నీకు తెలియదు. నాకు ఒకటి చెప్పు, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? మంచివాడేనా అన్నారు నవ్వుతూ. అదేమిటి, ఆయన చాలా మంచివారండి అంది ఒకళ్ళు జవాబుగా. మీ ఆయనకి వాళ్ళ నాన్నంటే ఇష్టమేనా? అలా ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ నాన్నగారిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు. తండ్రి అంటే చాలా ప్రేమ ఆయనకి. అలాంటి వాళ్ళ నాన్నగారు ఒకరోజు వచ్చి, అమ్మా ఇవాళ నాకు భోజనం పెట్టని అడిగితే అదేమైనా అశుభం అనుకుంటావా? ఆబ్దీకం అంటే ఏమిటనుకుంటున్నావమ్మా? గతించిన వాళ్ళని ఒకరోజు ఇంటికి ఆహ్వానించి అతిథి సత్కారాలు ఉపచారాలు చేసి చక్కటి భోజనం పెట్టడం సంప్రదాయం. తండ్రినే కాకుండా పితామహుణ్ణి ప్రప్రతామహుణ్ణి కూడా తలుచుకుని సత్కారం చేయడం జరుగుతుంది. వాళ్ళు భౌతికంగా రాకపోయినా వాళ్ళని ఇంకొకళ్ళలో చూసుకుని సత్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం పొందే సాంప్రదాయం ఆబ్దీకం. పెద్దవాళ్ళ పట్ల అతి శ్రద్ధగా చేసే కార్యక్రమం కాబట్టి శ్రాద్ధం అంటారు. వారిని ఇంట్లోకి ఆహ్వానించేసే కార్యక్రమం అది. అంతేగాని అదేదో చెరువుగట్టున ఎక్కడో రేకుల షెడ్లో చేసే పని కాదమ్మా. కొత్త ఇంట్లో గృహప్రవేశం రోజున చేసినా తప్పులేదు అని సుదీర్ఘంగా వివరించేప్పటికీ ఒకళ్ళు తాను ఎంత పొరపాటు చేశానో అర్థమై ఏర్పాట్లు చేయడానికి ఆయన సహాయం కోరింది. ఒకళ్ళు వివరించిందంతా విన్న తర్వాత రాజగోపాల్ మనసులో అంత క్రితం ఉదయించిన కొత్త ఇల్లు అన్న చిన్న శంక కూడా పోయింది. సారీ ఒకళ్ళ, దాని ప్రత్యేకత నీకు తెలియకుండా ఉంటుందని నాకు తట్టలేదు. గాయత్రి సదనంలో రేకుల షెడ్డు చూసి నా మనసు ఎంత క్షోభించిందో నీకు తెలియదు. సొంత ఇల్లు ఉండగా ఇటువంటి చోటన మా నాన్నకి అన్నం పెట్టేది అనిపించింది అన్నాడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ. ఇంకా దాని గురించి ఆలోచించకండి అంటూ అతని చేతి మీద చెయ్యి వేసింది ఒకళ్ళ, తనకు వచ్చే కన్నీళ్ళు ఆపుకుంటూ. ఇదండి కదా. దీన్ని విని మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఉంటాను మరి.